నమస్తే అండ్ వెల్కమ్ టు హెల్త్ కేర్. హెల్త్ కేర్లో ఈరోజు ఎక్కువగా మహిళల్లో ప్రెగ్నెన్సీ ఆలస్యం అవడానికి పూర్ ఎగ్ క్వాలిటీ వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందా, అసలు ఎగ్స్ అనేవి క్వాలిటీగా ఉన్నాయా లేవా అని మనకు ఎలా తెలుస్తుంది? సో ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ స్వప్న గారు. మరి మేడంని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. స్వప్న గారు, హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా మ్యామ్? ఫైన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మేడం, ప్రతి ఒక్కరికి ఒక డౌట్, ఈ ఎగ్స్ అనేవి అసలు ఎప్పుడు ఫామ్ అవుతాయి, అవి క్వాలిటీగా ఉన్నాయో లేవా అని మనకి ఎలా తెలుస్తుంది? బేసికలీ ఎగ్ ఫార్మేషన్ అనేది మన మదర్ పొట్టలో ఉన్నప్పటి నుంచే ఫామ్ అవుతుంటాయి. ఓకే, ఇన్ యూట్రో అంటాం. అంటే యూట్రస్ లోపల బేబీ మనం పిండంగా పెరిగి ఫీమేల్ బేబీ అని ఎప్పుడైతే ఫైనలైజ్ అవుతుందో అప్పటి నుంచే ప్రైమర్డియల్ ఫాలికల్స్. సో మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో వెన్ యు ఆర్ ఇన్ ద యూట్రస్ ఆఫ్ యువర్ మదర్. ఓకే, సో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి బేబీ బయటికి వచ్చాక కూడా సమ్ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో రాను నిదానంగా అవి తగ్గుతుంటాయి. తర్వాత లేడీ మెచ్యూర్ అయినప్పుడు నుంచి ప్రతి నెల 1 or 2 ఎగ్స్ మెచ్యూర్ అంటే లైక్ ఓవులేషన్ అవుతూ రిలీజ్ అయిపోతుంటాయి. సో అలా నిదానంగా మనకున్న ఎగ్స్, నెంబర్ ఆఫ్ ద ఎగ్స్ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుంటాయి. సో బిఫోర్ బర్త్ బాగుంటాయి, ఎట్ బర్త్ కొంచెం తగ్గుతాయి, ఎట్ ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అయినప్పుడు ప్రతి నెల 1 to x రిలీజ్ అవుతుంటాయి. సో దాంతో గ్రాడ్యువల్గా నెంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా మన బాడీలో తగ్గుతుంటాయి. కాకపోతే కొందరికి ఏంటంటే లైక్ ప్రిడిస్పోజిషన్ అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, కొందరికి ఏంటంటే చిన్న ఏజ్లోనే ఎగ్స్ అయిపోతుంటాయి, అంటే తగ్గిపోతుంటాయి. మనకు ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వస్తారు, వచ్చినప్పుడు మనం వాళ్ళది ఏఎంహెచ్ అంటే యాంటీములేరియన్ హార్మోన్ చెక్ చేస్తాం. ఆ హార్మోన్ ద్వారా వాళ్ళకి రిజర్వ్ ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం తెలుసుకోగలుగుతాం. అండ్ అఫ్ కోర్స్ స్కాన్లో చూసినా మనకు తెలిసిపోతుంది ఎగ్స్ ఎట్లా ఉన్నాయి, అంటే యాడిక్వేట్ నెంబర్లో ఉన్నాయి, ఏమైనా తక్కువగా ఉన్నాయి అని డౌట్ ఉన్న వాళ్ళకి మనం ఏఎంహెచ్ హార్మోన్ చెక్ చేస్తాం. సో ఆ హార్మోన్లో ఏంటంటే ముందు ఎలా ఉండేదంటే ఎల్డర్లీ లేడీస్ అంటే లైక్ ఆఫ్టర్ 35-40 ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ఎగ్స్ నిదానంగా తగ్గేటివి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే యంగ్ ఏజ్ గర్ల్స్కి కూడా ఎగ్స్ అనేది తగ్గిపోతున్నాయి. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. అంటే ఎందుకు చిన్న ఏజ్లోనే ఎగ్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే దానికి దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటాం. అంటే సరే వాళ్ళ మదర్స్కి కానీ లేకపోతే సిస్టర్స్కి ఎర్లీగా మెనోపాజ్ వచ్చేసింది అనుకోండి, సో తినకు కూడా తొందరగా మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్స్ వన్ థింగ్. సెకండ్ ఏంటంటే లైక్ మనకు ఇప్పుడు ఫుడ్లో కూడా లాట్ ఆఫ్ అడల్ట్రేషన్, అంటే అన్నీ కూడా కల్తీ ఫుడ్ మనం తీసుకుంటున్నాం. సో మెయిన్ అక్కడ కూడా అంటే ఈవెన్ ఫ్రూట్స్లో కూడా గ్రేప్స్ తీసుకోండి, మ్యాంగోస్ ఏదైనా కానీ లైక్ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడతారు గ్రేప్స్ పైన స్ప్రే చేయడానికి. ఇప్పుడు మ్యాంగో కూడా మనకి న్యాచురల్గా రైపెండ్ అంటే గడ్డిలో పెట్టి మాకు పెట్టేది అదంతా లేదు కదా, ఇప్పుడు కార్బైడ్. సో ఇవన్నీ లైక్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ యూస్ కానీ లేకపోతే ఫుడ్ అడల్ట్రేషన్, ఇది కూడా వన్ ఆఫ్ ద కాజెస్. అంటే మనకున్న రిజర్వ్ గ్రాడ్యువల్గా తగ్గిపోవడానికి, అంటే తగ్గాల్సిన ఏజ్ కంటే తొందరగా తగ్గిపోతున్నాయి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 24-25 కూడా చాలా మందికి రిజర్వ్స్ అనేది తగ్గిపోతున్నాయి. సో ప్రాబబ్లీ దట్ కుడ్ బి వన్ రీజన్. ఇంకోటి స్ట్రెస్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, ఉరుగులు పరుగులు, అండ్ మన హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసుకోకపోవడము, అండ్ హెల్దీ హ్యాబిట్స్ అంటే లైక్ ముందేంటంటే ఇంట్లో వర్క్స్ చేసుకునే వాళ్ళు కొంచెం ప్రశాంతంగా అంటే అట్లా న్యాచురల్గా ఇంట్లో అన్ని పనులు చేసుకొని కూల్గా రిలాక్స్గా ఉన్న వాళ్ళు తొందరగా కన్సీవ్ అవుతారు. అదే ఇప్పుడు ఆక్యుపేషన్ అంటే వర్కింగ్ లేడీస్కి ఏంటి స్ట్రెస్ ఉంటుంది, పొద్దున్నే ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, అక్కడ పంచ్ కొట్టాలి, లేట్ అయింది అనుకోండి అబ్సెంట్ పడుతుంది. సో అది లాట్ ఆఫ్ స్ట్రెస్ దే విల్ బి హ్యావింగ్. సో స్ట్రెస్ రిలేటెడ్ కూడా మనకు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది లేడీస్కి లైక్ ఓవరీస్లో ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండి వన్ ఆఫ్ ద ఓవరీ తీయాల్సి వచ్చింది, అప్పుడు ఉన్నది ఒక ఓవరీ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి ఎగ్ రిజర్వ్ కూడా తగ్గుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కాజెస్. అంటే మనకు ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడానికి అనేది ఇవన్నీ రీజన్స్. సో మనకి ఎలా తెలుస్తుంది అంటారు స్వప్న గారు, మనలో ఎగ్స్ క్వాలిటీ లేదు అనేది ఎలా తెలుస్తుంది మనకి? బేసికలీ డాక్టర్ దగ్గరికి వచ్చాకంటే మేము హార్మోన్స్ అయ్యని చెక్ చేస్తాం. బట్ అంతకంటే ముందు కూడా లేడీస్ మీరు అంటే ఒకటి గెస్ వర్క్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీకు నెల పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయి అంటే దట్స్ ఫైన్. అలా కాకుండా ముందు వచ్చే పీరియడ్స్ 5 days అవుతుంది, ఇప్పుడు రాను పీరియడ్స్ ఫ్లో తగ్గుతుంది అనుకోండి, లైక్ 5 days వచ్చే బ్లీడింగ్ 5 days కాకుండా మనకు 3 days అవుతుంది, 2 days అవుతుంది అన్నప్పుడు దట్ ఈస్ వన్ కన్సర్న్. అప్పుడు ఏంటంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. అప్పుడు డాక్టర్ అయినా మనం చెక్ చేసి చెప్తాం యువర్ రిజర్వ్ ఈస్ గోయింగ్ డౌన్, సో మీరు ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అన్నట్టుగా మనం అడ్వైజ్ ఇస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి పీరియడ్స్ త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. లైక్ ప్రీవియస్లీ సపోజ్ 30 days సైకిల్ ఉంది, రాను వాళ్ళకి ఏంటంటే సైకిల్స్ అనేది షార్ట్ అయిపోతుంటాయి. అంటే 28 days సైకిల్, కొందరికి 24 days సైకిల్, కొందరికి 20 daysకి మళ్ళీ పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద హింట్ ఫ్యాక్టర్, అంటే మనకు రిజర్వ్ తగ్గుతుందేమో అన్న డౌట్. సో ఈ రెండు మాత్రం లేడీస్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ గమనించుకోవాలి.
ఒకవేళ ఫ్లో తగ్గుతుంది, రాను రాను ఫ్లో తగ్గుతుంది అన్న, లేదు మనకు పీరియడ్స్ త్వరగా వచ్చేస్తున్నాయి అన్నా కానీ అప్పుడు మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతే అట్లీస్ట్ మనం బేస్ లైన్ స్కాన్ చేస్తాం. స్కాన్లో కూడా మనకు ఓవరీస్ చూసి రిజర్వ్ ఎలా ఉందనేది ఒక రఫ్ ఐడియా ఉంటుంది. డౌట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏఎంహెచ్ హార్మోన్ చెక్ చేస్తాం. సో చూసి దాన్ని బట్టి వాట్ ప్రికాషన్స్ అనేది కూడా మనం చెప్పగలుగుతాం. కానీ మ్యామ్ మీరు అన్నట్టు ఎంగేజ్ వాళ్ళు కూడా ఈ ఎగ్స్ గురించి, క్వాలిటీ గురించి బాగా అంటే ఇక ఫ్యూచర్లో పిల్లలు హెల్తీ బేబీస్ కోసమే మన ఆడవాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ముందుగా మనం ఈ హెల్త్ని గుడ్ క్వాలిటీగా ఉంచుకోవాలంటే ఎగ్స్ని ముఖ్యంగా ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు? అంటే కొన్ని మన చేతిలో ఉంటే దట్ వీ కెన్ టేక్ సమ్ ప్రికాషన్స్, కొన్ని అవుట్ ఆఫ్ హ్యాండ్స్. అంటే సపోజ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఎర్లీ మెనార్కీ ఎర్లీ మెనోపాజ్ అలా ఉంటే మనం ఏం చేయలేము. బట్ అట్లీస్ట్ మన సైడ్ నుంచి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో రెగ్యులర్ వర్కౌట్స్ చేసి ఉన్న స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఆఫ్ రెగ్యులర్ వాక్, లేదు అంటే యోగా అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం అవి ప్లాన్ చేయమంటాం, లేదంటే స్విమ్మింగ్. ఇవన్నీ ఏంటంటే కొంచెం స్ట్రెస్ రిలీవర్స్ అది. సో స్ట్రెస్ తగ్గించుకోవడము అండ్ దెన్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఏంటంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఆర్గానిక్ ఫ్రూట్స్ వాడడము. అండ్ ఇంకా పెస్టిసైడ్స్కి కూడా ఇప్పుడు మనకి పెస్టిసైడ్ క్లియరెన్స్ సొల్యూషన్స్ వస్తున్నాయి, అవి వాడుకోవడము. అండ్ తగు మోతాదులో ప్రోటీన్స్ కానీ నట్స్, ఎస్పెషలీ ఇది ఏంటంటే మనకు వాల్నట్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్, ఇందులో అంతా కూడా మనకు హెల్దీ డైట్ అంటే గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఫ్రూట్స్ అంటాం. సో అవి ఏంటంటే రెగ్యులర్గా మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో రెగ్యులర్ యాంటీ ఆక్సిడెంట్స్ సప్లిమెంట్స్ కొంచెం తీసుకోవడం వల్ల కూడా మన ఓవరాల్ హెల్త్ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత, డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది మళ్ళీ మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చా? ఒకసారి తగ్గిపోయింది క్వాలిటీ, మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందండి? డెఫినెట్గా. బికాస్ ఎగ్ క్వాలిటీ తగ్గడానికి అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళది హ్యాబిట్స్ అడుగుతాం, ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్కి షిఫ్ట్ అయ్యారే అనుకోండి, డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ద గెట్స్ ఇంప్రూవ్డ్. అండ్ దాంతోపాటు మనం కొంచెం సప్లిమెంట్స్ కూడా పెడతాం, లైక్ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ కానీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పెడతాము, అండ్ కోక్యూ ఎంజైమ్, ఇట్లా కొన్ని సప్లిమెంట్స్ కూడా పెడతాం. అండ్ ఫుడ్లో కూడా విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్తాం. సో దీనివల్ల కూడా మనం ఎగ్ క్వాలిటీ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ క్వాంటిటీ మనం ఇంప్రూవ్మెంట్ చేయలేం, అంటే ఆల్రెడీ ఎగ్స్ బాడీలో తగ్గిపోతున్నాయి, ఉన్న క్వాంటిటీ మనం ఎంత పుష్ చేసినా కానీ క్వాంటిటీ అయితే పెరగదు. బట్ అట్లీస్ట్ ఎగ్ క్వాలిటీ అయితే మన చేతిలో ఉంటుంది. నిజంగానే ఎగ్ క్వాలిటీ ప్రెగ్నెన్సీ రావడానికి లేదా రాలేకపోవడానికి దోహదపడతాయి, కారణమేనంటారా? అవునండి, అవును, ఖచ్చితంగా. బికాజ్ మనకి ఎగ్ క్వాలిటీ బాగుంటేనే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ బాగుంటాయి, అండ్ వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా ఉంటుంది. సో కొందరికి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా వస్తుంది, అంటే ఆల్మోస్ట్ లైక్ 6 weeks 7 weeks వరకు గ్రోత్ బాగానే ఉంటుంది, దాని తర్వాత సడన్గా హార్ట్ బీట్ ఆగిపోతుంది. సో అది కూడా అంటే దట్ కెన్ లీడ్ టు మిస్క్యారేజ్ కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. సో ఎక్కువగా మిస్క్యారేజ్ అవుతున్నా దానికి కారణం ఎగ్ క్వాలిటీ అయినా అయి ఉంటుంది, లేకపోతే స్పర్మ్ క్వాలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఐదర్ ఆఫ్ ద 2 factors. సో అందుకని మనకి ఎగ్ హెల్దీగా ఉండాలి, అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ హెల్దీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పర్మ్ కూడా హెల్దీగా ఉండాలి. సో ఐవీఎఫ్ కూడా ఎగ్ క్వాలిటీ కూడా కావాల్సిందేనంటారా? ఐవీఎఫ్ కి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఐవీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ మనకు న్యాచురల్గా పొట్టలో ఏదైతే అవుతుందో ఆ ప్రక్రియ అనేది మనం బయట ల్యాబ్లో చేస్తాం. దట్స్ ఓన్లీ డిఫరెన్స్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి. కాకపోతే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలు ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ ఎగ్స్ అనేది ఏవి బాగున్నాయి, మెచ్యూర్ ఎగ్స్ ఏవి ఉన్నాయి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. అఫ్కోర్స్ మెచ్యూర్ ఎగ్స్ సెలెక్ట్ చేసి మనము స్పర్మ్ కూడా గుడ్ క్వాలిటీ స్పర్మ్ ఇంజెక్ట్ చేసినా కానీ 100% అది ఫర్టిలైజ్ అయ్యి 100% అది ఎంబ్రియో లాగా ఫామ్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేము. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అందులో కూడా. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకు ఈవెన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా అన్హెల్దీ ఎగ్స్ ఉన్నా లేకపోతే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉన్నా కానీ వాటిని మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టు ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా చెప్పుకున్నాము. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది సేమే ఉంటుందా మేడం ప్రతి ఒక్కరిలో? అవునండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది మనకు ఇప్పుడు లేట్ మ్యారేజ్కి ప్లాన్ ఉన్నా, లేదు మ్యారేజ్ అయినా కానీ ప్రెగ్నెన్సీకి ఒక 4-5 years అయితే ప్లాన్ చేస్తున్నాము అన్న వాళ్ళకి ఏంటంటే అప్పుడు యంగ్ ఏజ్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అప్పుడు డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ విల్ బి బెటర్. సో మనం ఫ్యూచర్లో ఆ ఎగ్స్ వాడుకొని ఆ ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే కూడా అది హెల్దీ ప్రెగ్నెన్సీగానే ఉంటుంది. అదే ఇంకా ఎగ్ ఫ్రీజింగ్ అలా వెళ్ళకుండా లేట్ ఏజ్కి వెళ్ళి అప్పుడు మేము ఐవీఎఫ్కి వెళ్తాము అన్నా మనకు రిజల్ట్స్ ఆల్సో విల్ గో డౌన్. అండ్ ఛాన్సెస్ ఆఫ్ జెనెటిక్ సిండ్రోమ్స్, ఇప్పుడు మదర్కి అబౌవ్ 30 or 35 దాటింది అంటే ఛాన్సెస్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ కానీ పటావ్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటే లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే యంగ్ ఏజ్ ఎగ్స్ అనుకోండి, హెల్దీ ఎగ్స్ కాబట్టి వచ్చే బేబీ కూడా హెల్దీగా ఉంటారు. అసలు పిల్లలు పుట్టరు అన్న వాళ్ళకి మీరు మీ వైపు నుంచి ఏమైనా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారా? అంటే డెఫినెట్గా పిల్లలు పుట్టరు అనేది అయితే ఏముండదు. సో ఒకవేళ వాళ్ళది ఎగ్ రిజర్వ్ చాలా బ్యాడ్ ఉంది అంటే ఎగ్ రిజర్వ్ నార్మల్గా మనకు ఏఎంహెచ్ హార్మోన్ బిట్వీన్ 2.5 to 3.5 దట్స్ ఐడియల్ రేంజ్.
సో 2.5 కాకపోయినా 2 ఉన్న బార్డర్ లైన్ అనుకుంటాం, పర్లేదు చిన్న పద్ధతిలో ట్రై చేసుకోవచ్చు. కొందరికి లెస్ దెన్ 1 ఉంటుంది, లైక్ 0.1 0.5 అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా ఎన్ని సప్లిమెంట్స్ పెట్టినా హార్డ్లీ 1 or 2 ఎగ్స్ వస్తాయి. సో అలాంటి ఎగ్స్ వచ్చినాకనే ఆ ఎగ్స్ అనేది హెల్దీగా ఉండకపోవచ్చు. అండ్ ఒకవేళ నిజంగా అతి కష్టం మీద ప్రెగ్నెన్సీ నిలబడ్డా ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పోనీ 3rd month క్రాస్ అయ్యి 4th 5th monthకి వచ్చిన అనామలీ బేబీస్ ఉంటారు. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకు అంటే రిజర్వ్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకు మనకు ఇంకొక ఆప్షన్ ఇస్తాం, అంటే డోనర్ ఎగ్. సో ఏంటంటే యంగ్ డోనర్ నుంచి మనం ఎగ్స్ రిట్రీవ్ చేసుకుంటాం. సో దానికి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కన్సెంట్ ఇచ్చి వాళ్ళు ఓకే అని పర్మిషన్ ఇచ్చాక అప్పుడు మనం డోనర్ ఎగ్ అనేది ఆప్షన్ ఇస్తాం వాళ్ళకు. సో అందులో ఏంటంటే యంగ్ డోనర్స్ని తీసుకున్నాం, అంటే బిట్వీన్ 20 to 24 years యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎగ్స్ డొనేట్ చేస్తారు. సో ఆ ఎగ్స్ హస్బెండ్ స్పర్మ్తో మనం ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో ఫామ్ అయ్యాక తిన గర్భం లోపలికి వదలడం. సో దట్ ఈస్ 1 more ఆప్షన్. అండ్ ఇప్పుడు మనం అనుకుంటూనే ఉన్నాము ఈ జనరేషన్లో ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నాం, లేట్ మ్యారేజెస్. సో ఆ మహిళ ప్రెగ్నెన్సీకి అర్హురాలు కాదు, సో ఇటువైపు పార్ట్నర్కి పిల్లలు కావాలి. సో వాట్ ఈస్ ద అనదర్ స్టెప్? యా, సో ఈవెన్ బిఫోర్ డోనర్కి వెళ్ళే కంటే ముందు కూడా మనం అన్ని మోడాలిటీస్ ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఎవరికైనా కానీ మన ఓన్ ఎగ్, నా జెనెటిక్ మెటీరియల్ ఉండాలి, నా ఎగ్తో కన్సీవ్ అవ్వాలి అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే సపోజ్ నిజంగానే రిజర్వ్ చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రోటోకాల్స్ మార్చి చూస్తాం, అంటే రెగ్యులర్గా అందరికీ పెట్టే ప్రోటోకాల్ కాకుండా కొంచెం లాంగ్ ప్రోటోకాల్, లేదంటే మనము ఐవీఎఫ్ స్టార్ట్ చేసే ముందు కూడా ఒక 2 to 3 months సప్లిమెంట్స్ పెడతాము. సో ఇవన్నీ కూడా ట్రై చేసుకొని అప్పటికి అంటే మనం స్టిమ్యులేట్ చేసి చూస్తాం. సో స్టిమ్యులేట్ చేసి మనకు ఎగ్స్ ఎట్లా వస్తున్నాయి అనేది చూస్తాం. అట్లీస్ట్ మనకు సెల్ఫ్ సైకిల్ అంటే వాళ్ళ ఎగ్స్తో కూడా మనం ట్రయల్ ఇస్తాం. డైరెక్ట్గా కూడా డోనర్ ఆప్షన్ ఎవరికి ఇవ్వము అండ్ ఎప్పుడు ఇవ్వము, స్ట్రైట్ అవే వీ కెనాట్ గివ్ దట్ ఆప్షన్. సో ఫస్ట్ అయితే లెటెస్ట్ ట్రై విత్ యర్ ఓన్ ఎగ్ అనేసి సెల్ఫ్ ఐవీఎఫ్ ట్రై చేస్తాం. ఒక ప్రోటోకాల్ వర్కౌట్ అవ్వలేదు, ఇందులో ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా రాలేదు, సో 1 2 months గ్యాప్ ఇచ్చేసి ప్రోటోకాల్ మార్చి చూస్తాము. అండ్ 1 more ఆప్షన్ ఈజ్ లైక్ పిఆర్పి ఆర్ స్టెమ్ సెల్ థెరపీ అంటాం. సో అదేంటంటే లాప్రోస్కోపీ ద్వారా మనం ఓవరీని క్యాచ్ చేసి ఓవరీలో స్టిమ్యులేట్ అంటే ఓవేరియన్ రీజనరేషన్కి స్టిమ్యులేట్ చేయడానికి ఏంటంటే మనం స్టెమ్ సెల్స్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. సో దాంతో ఏంటంటే కొంచెం అంటే ఇట్స్ స్టిల్ అండర్ ట్రయల్, 100% ప్రూవెన్ రిజల్ట్స్ అయితే లేవు. కొందరికి యూజ్ అయ్యింది, కొందరికి యూజ్ అవ్వలేదు. సో అట్లీస్ట్ లాప్రోస్కోపీ ద్వారా ఏంటంటే మనకు ఓవరీలో మన స్టెమ్ సెల్స్, ఆటోలోగస్ స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా ఓవేరియన్ రీజనరేషన్ అయ్యి అందులోంచి హెల్దీ ఎగ్స్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అది కూడా ట్రై చేస్తాం. అలా అన్ని మెథడ్స్, అన్ని మోడాలిటీస్ ట్రై చేసి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2-3 cycles ట్రై చేసినా కుదరలేదు అన్నప్పుడు దెన్ అల్టిమేట్గా ఆప్షన్ ఈజ్ డోనర్ ఎగ్ ఆప్షన్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో లేటెస్ట్గా ఇక్కడ సిటీస్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు మ్యామ్, సరే పిల్లలు లేకపోయినా పర్లేదు ఒక డోనర్ని తీసుకొని పెట్టుకుందాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది పల్లెటూరులో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు పల్లెటూర్లలో వాళ్ళు కూడా అంటే దే ఆర్ అప్డేట్ అయిపోయారు. వాళ్ళు కూడా అంటే త్రూ సోషల్ మీడియానో వాట్ ఎవర్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అంటే వాళ్ళు కూడా ఒక చోటకి వెళ్ళి ఫిక్స్ అవ్వట్లేదు కదా, వాళ్ళు కూడా మల్టిపుల్ సెంటర్స్కి కూడా వెళ్ళొస్తున్నారు. సో మేడం మాకు అక్కడ పలానా చోట డోనర్కి వెళ్తే బెటర్ అన్నారు, మా ఎగ్గుతో మేము ట్రై చేయలేమా, అట్లా అంటే ఆప్షన్స్ ఇంకేమైనా ఉన్నాయని కూడా అడుగుతున్నారు. సో దే ఆర్ ఆల్సో అవేర్. ఇప్పుడు వాళ్ళు కూడా అసలు తెలియకుండా లేరు, అన్నీ తెలిసే ఉంటున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పల్లెటూర్లలో పెస్టిసైడ్స్ అంటే వాళ్ళు ఎక్కువగా ఫార్మింగ్ లైక్ అగ్రికల్చర్లో ఉంటారు. అండ్ ఎస్పెషలీ మెయిల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేది పల్లెటూర్లలోనే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. అండ్ అఫ్కోర్స్ ఈవెన్ మన సిటీస్లో కూడా ఇక్కడ ఏంటంటే దే ఆర్ ఇన్ ఆక్యుపేషన్ బిజీ, స్ట్రెస్, హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ. అక్కడ ఏంటంటే వాళ్ళు పెస్టిసైడ్స్ అంటే అది మందుల్ని పురుగు అంటే వాళ్ళు స్ప్రే చేయడం, వాళ్ళు అది ఇన్హేల్ చేసేసరికి అలా టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోయి స్పర్మ్స్ ఉత్పత్తి పైన లేదు క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్స్ లైక్ బోత్ ద వేస్. అంటే మనకు విలేజెస్లో కానీ లేకపోతే సిటీస్లో కానీ మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ రైజ్. సో వాళ్ళు ఏంటంటే లైక్ దే ఆల్సో నో, అంటే వాళ్ళకు తెలుసు, ఇప్పుడు అవగాహన ఉంది కంప్లీట్గా, వాళ్ళకు తెలియదు అని కాదు. అఫ్కోర్స్ కొందరు ఇంకా తెలియకుండానే ఉన్నారు, అందరికీ తెలుసు అని కాదు. తెలియని వాళ్ళకి ఏంటంటే మనం మోటివేట్ చేస్తాం, అంటే వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సరే మీ ఎక్స్తోని మనం ట్రై చేద్దాము అంటే చేద్దాము, కానీ ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా 40 to 50% రిజల్ట్స్ మీ కేసులో మనం గ్యారంటీ ఇవ్వలేము. హార్డ్లీ 10 to 20% రిజల్ట్స్ ఉంటాయండి. సో మీరు ఇదైనా వెళ్ళొచ్చు, లేదు ఒక సైకిల్ మాది ట్రై చేసి నెక్స్ట్ అలా చూస్తాం డోనర్ అంటే అదైనా ఒక ఆప్షన్. అలా ఇన్ని సంవత్సరాలుగా మీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ప్రెగ్నెంట్ అయ్యి ఆ సంతోష క్షణాలు మీతో షేర్ చేసుకున్న కొన్ని క్షణాలు మా కోసం ఏదైనా కేసు గురించి? లాట్ ఆఫ్ కేసెస్ అండి. రీసెంట్లీ మన కొడంగల్ నుంచి ఒక కపుల్ వచ్చారు. తన ఏజ్, లేడీ ఏజ్ ఆల్మోస్ట్ నౌ షీ ఈజ్ 44. ఆల్మోస్ట్ ఒక 10-12 years చాలా సెంటర్స్ తిరిగారు, 3-4 cycles ఐవీఎఫ్ చేసుకొని ఇంకా వాళ్ళు హోప్స్ వదిలేశారు. దే లాస్ ద హోప్స్. తను 42, హస్బెండ్ 44.
సో వాళ్ళన్నీ తిరిగి ఇంకా కాదులే అది ఇది అన్నారు, అనుకొని వదిలేశారు. సో మన ఓల్డ్ పేషెంట్ కన్సీవ్ అయిన వాళ్ళు వాళ్ళకి చెప్పారులే మేడం దగ్గరకు ఒక్కసారి ట్రై చేయండి ఏముంది అని. వచ్చాక నేను 42 yearsకి తనకు రిజర్వ్ చెక్ చేస్తే అసలు ఏమీ లేదు. సో డైరెక్ట్లీ ఐ గేవ్ దమ్ ఆప్షన్ ఆఫ్ డోనర్ ఎగ్. సో వాళ్ళు ఏంటంటే ఓకే ఫైన్, మేము ఇంకా ఇది లాస్ట్ ట్రయల్ మేడం, వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టుగా వాళ్ళు ఏదో అలా ట్రై చేద్దాం అన్నట్టుగా దే హ్యావ్ గాన్ అహెడ్. అండ్ లక్కీగా ఫస్ట్ అటెంప్ట్లో షీ కన్సీవ్డ్. ఇప్పుడు తను 6th month క్యారింగ్ యాక్చువల్లీ. షీఈస్ వెరీ హ్యాపీ. అండ్ అసలు వాళ్ళు నమ్మట్లేదు. అంటే మనకు రిపోర్ట్ మీది బీటా హెచ్సిజీ పాజిటివ్ అమ్మా, కంగ్రాట్స్ అంటే మేడం మా రిపోర్ట్ అయినా అని ఒక 2-3 times వాళ్ళు డబుల్ కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు. దే ఆర్ నాట్ బిలీవింగ్. హార్ట్ బీట్లో అంటే స్కాన్లో హార్ట్ బీట్ చూపించేంత వరకు ఆ ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ లేదు, ఒక హ్యాపీనెస్ లేదు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందో ప్రెగ్నెన్సీ మేడం ఉందని చెప్తుంది కానీ అసలు మాకేంటి ప్రెగ్నెన్సీ రావడం ఏంటి అన్నట్టుగా అలా ఆ షాక్లోనే ఉన్నారు. సో వన్స్ ఫస్ట్ హార్ట్ బీట్ స్కాన్ చూపించినప్పుడు దే వర్ సో హ్యాపీ. ఆల్మోస్ట్ ఆమె అంతే ఆల్మోస్ట్ ఏడ్ చేసింది. అంటే షీ కాంట్ ఎక్స్ప్రెస్. 12 years తర్వాత అంటే రియల్లీ అన్బిలీవబుల్. అసలు వాళ్ళకి నమ్మబుద్ధి కాలేదు అనుకుంటా. అసలు నమ్మట్లేదు. అంటే మనకు బ్లడ్ టెస్ట్లో తెలిసిపోద్ది పాజిటివ్ అని. అయినా వాళ్ళు ఒక 15 days ఏమో మేడం అన్నారు కానీ చూద్దాంలే అన్నట్టుగా వాళ్ళు అంటే ఫేస్లో అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ లేవు, ఆనందము లేదు, అట్లనే టెన్షన్గా ఉన్నారు. ఫస్ట్ స్కాన్ అయ్యాక హార్ట్ బీట్ వినిపించాక అప్పుడు దేవర్ లైక్ ఓకే ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి అంటారు? ఎందుకంటే లేట్ ప్రెగ్నెన్సీలో చాలా టఫ్గా ఉంటుంది అంటారు, నిజమేనా? యా ఎందుకంటే లేడీస్లో ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే వాళ్ళకు కూడా మెడికల్ డిజార్డర్స్ అంటే లైక్ ఛాన్సెస్ ఆఫ్ హైపర్ టెన్షన్, బీపీ కానీ షుగర్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అవి రాకుండా మనం ఫస్ట్ నుంచే జాగ్రత్తలు చెప్తుంటాం, డైట్లో ఏం చేంజెస్ చేయాలి అనేది చెప్తుంటాం. అండ్ ఎస్పెషల్లీ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ 3 months కొంచెం రెగ్యులర్ ప్రెగ్నెన్సీస్ లాగా కాకుండా ఇది కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం. అండ్ మనం మన సైడ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్, ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఫస్ట్ 3 months వరకు పెడతాం. వన్స్ 3 months క్రాస్ అయ్యింది, 4th monthలో ఎంటర్ అయ్యాము అంటే ఓకే ఫైన్, వీఆర్ ఆన్ సేఫర్ మార్జిన్, అదొకటి. అండ్ దెన్ 4th month నుంచి మామూలుగా రెగ్యులర్ ప్రెగ్నెన్సీ లాగే ఉంటుంది ట్రీట్మెంట్ పార్ట్, మెడికేషన్స్ కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళకు టైం టు టైం అంటే ఏ ప్రెగ్నెన్సీ అయినా కానీ మనం టైం టు టైం చెప్తుంటాం. ఇప్పుడు మీ బాడీలో ఇవి చేంజెస్ అవుతాయి, మీకు మూమెంట్స్ ఇట్లా స్టార్ట్ అవుతాయి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా చెప్పాలి. సో టైం టు టైం వాళ్ళు చెకప్స్కి వచ్చినప్పుడల్లా మనము అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. నెక్స్ట్ ఇలా ఉంటుంది, ఇది నార్మల్, టెన్షన్ పడొద్దు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా కాల్ చేయండి అంటాము. సో వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా ప్రికాషన్స్. డేట్ పరంగా ఆ డేట్కి అంటే పెయిన్స్ రాకపోయినా సో ఆ డేట్కి సంబంధించి మీ దగ్గర మీ చాయిస్తోనే మీ హాస్పిటల్లోనే ఉండడానికి ప్రత్యేకించి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారా ఆ టైంకి? అంటే ఎట్లాగో డెలివరీ టైం మనకు తెలుస్తుంది. సో ఆ టైం కల్లా అంటే మనం కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం, ఫాల్స్ పెయిన్స్ ఎలా ఉంటాయి, నిజంగా డెలివరీ పెయిన్స్ ఎలా ఉంటాయి. సో అది టైం వచ్చినప్పుడల్లా దాని తగ్గట్టుగా మనం చెప్తుంటాం. ముందుగానే మీరంతా వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ప్లస్ మన యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి కదా, దాని ద్వారా కూడా వాళ్ళకు దిల్ హ్యావ్ అ కంప్లీట్ ఐడియా ప్రెగ్నెన్సీలో అంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి డెలివరీ వరకు కంప్లీట్ ఐడియా ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, ఈ మధ్య జనరేషన్లో యువత గురించి మనందరికీ తెలుసు. సో హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ని స్పాయిల్ చేసుకునే జనరేషన్లో ఉన్నాము. అటు మీరు అన్నట్టు ఇందాక స్మోకింగ్, ఆల్కహాల్ విషయానికి వస్తే నేను అడగడమే మర్చిపోయాను. సో దీనివల్ల కూడా మన క్వాలిటీ ఎగ్ మీద ప్రభావం పడుతుంది? 100% ఉంటుందండి. ఎందుకోసం అంటే స్మోక్ చేసేసరికి ఏమవుతుంది, వాసో కన్స్ట్రక్షన్ అంటే మన బ్లడ్ వెజల్స్ అనేది ముడుచుకుపోవడము, బ్లడ్ సప్లై సరిగా ఉండకపోవడము, అండ్ నికోటిన్ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే స్పర్మ్స్ అంటే ఎస్పెషల్లీ స్పర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఉన్న స్పర్మ్ సెల్స్ కూడా దాని టెయిల్ మొటిలిటీ బాగుంటేనే అది ఎగ్తో కలవగలుగుతుంది. ఈ స్మోకింగ్, ఆల్కహాల్, వీడ్ ఇట్లాంటివి కూడా చాలామంది తీసుకుంటుంటారు. అది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు స్పర్మ్ మొటిలిటీ అంటే కదలిక పైన ఎఫెక్ట్ పడుతుంది. అట్ ది సేమ్ టైం క్వాలిటీ అంటే మార్ఫాలజీ, వీరేకనాలు ఉండాల్సిన షేప్లో కాకుండా దానికి హెడ్ దగ్గర డ్యామేజ్, లేకపోతే నెక్ పీస్ డ్యామేజ్, లేదంటే టెయిల్ సరిగా మూవ్మెంట్ లేకపోవడము, అలా ఉండేసరికి ఆ స్పర్మ్ సెల్స్ ఎగ్తో కలవడానికి ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. సో దట్స్ ఆన్ ద మేల్ సైడ్. ఈవెన్ లేడీ సైడ్ నుంచి కూడా మనకు స్మోకింగ్ ఇవన్నీ ఎక్కువగా చేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్స్పెక్టెడ్. ఓకే, వాళ్ళకు వాసో కన్స్ట్రక్షన్ అయిపోయి అసలు గర్భసంచికి బ్లడ్ సప్లై తగ్గుతుంది, ఓవరీస్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో డెఫినెట్గా ఎగ్ క్వాలిటీ కూడా బ్యాడ్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఇన్ అవర్ హ్యాండ్స్. అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా టు సర్టెన్ ఎక్స్టెంట్ ఓకే అంటాం, అది కూడా ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది తీసుకోకూడదు. ఇప్పుడు ఈ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం మ్యామ్. ఈ జనరేషన్ వాళ్ళు కరెక్ట్గా హెల్త్ని కాపాడుకోవాలి, నిజంగా హెల్దీ బేబీని మనం అందించుకోవాలి ఫ్యూచర్కి అన్నట్టు వాళ్ళు ఉండాలి అంటే వాట్ దే వాంట్ టు డూ, ఎట్లా ఉండాలి? ఈ జనరేషన్, యంగర్ జనరేషన్ ఏంటంటే బేసికలీ వాళ్ళు అంటే కిడ్స్ అనేది లాస్ట్ ప్రయారిటీ లాగా పెట్టేసుకొని వాళ్ళు ఎక్కువగా అంటే దే ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు దేర్ ప్రొఫెషన్, ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ టు దేర్ పర్సనల్ లైఫ్. ఓకే,
సో సరే అదే ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైం ఐ వుడ్ సజెస్ట్ అంటే మన యంగ్ కపుల్స్కి యంగ్స్టర్స్ అందరికీ కూడా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు యువర్ ఫ్యామిలీ అంటే టు కిడ్స్ యాజ్ వెల్. సో బేసికలీ ఏంటంటే మనకు ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఈజ్ మ్యాండేటరీ. లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం అలా కాకుండా ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవడం. అట్లీస్ట్ మార్నింగ్ అంటే టైం లేదు మాకు చాలా బిజీ, ఇంట్లో వర్క్ మళ్ళీ ఆఫీస్లో వర్క్, టైం లేదు అని మాత్రం చెప్పకూడదు. అంటే యూ కెనాట్ బై టైమ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్. కాకపోతే ఏంటంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. సో అట్లీస్ట్ ఒక 1 hour స్పెండ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అట్లీస్ట్ 1 hour వర్కౌట్స్, ఐదర్ సింపుల్ వర్కౌట్స్ అంటే లైక్ ఐదర్ బ్రిస్క్ వాక్ కానీ లేకపోతే ఏరోబిక్స్ ఆర్ ఎల్స్ జుంబా క్లాసెస్, లేదు స్విమ్మింగ్, ఎనీథింగ్ ఏదైనా ఒక యాక్టివిటీ అయితే మ్యాండేటరీ. దాంతోపాటు డైట్ ఏంటంటే మనం టేస్టీగా ఉండాల్సిన డైట్ తినాలి అంటే మాత్రం అది డెఫినెట్లీ జంక్ ఫుడ్స్. సో డైట్లో కూడా మనం పూర్వీకులు తిన్నట్టుగా తీసుకుంటే మాత్రం అబ్సల్యూట్లీ మనకి ఎగ్స్ ఎక్కడ అంటే క్వాలిటీ బాగుంటుంది అండ్ డెఫినెట్గా కొంచెం అటు ఇటు అయినా కానీ యువర్ ఎగ్ రిజర్వ్ విల్ బి ఫైన్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్, మన పూర్వీకులంతా కూడా రైస్ తగ్గించేసి వాళ్ళంతా తిన్నా కానీ ముడి బియ్య పన్నం తినేవాళ్ళు, లేకపోతే మిల్లెట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు అవే తినేవాళ్ళు. రైస్ చాలా లీస్ట్ ఇంపార్టెంట్. తీసుకున్న వైట్ రైస్, పాలిష్డ్ రైస్ ఎప్పుడూ తినేవాళ్ళు కాదు. జస్ట్ ఒక్క పట్టించిన బియ్యం అది కానీ లేకపోతే ముడి బియ్య పన్నం అంటారు అది మాత్రమే తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రెసెంట్ నాకు PCOS పేషెంట్స్, ఇన్ఫర్టిలిటీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఐ టెల్ దెమ్ టు ఫాలో ద సేమ్ డైట్. సో రైస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కట్ షార్ట్ చేసి మిల్లెట్స్, తర్వాత హై ప్రోటీన్ డైట్ అంటాం. ప్రోటీన్స్ అంటే ఇప్పుడు నాన్ వెజ్ బాగానే తీసుకుంటారు, అందులో కూడా రెడ్ మీట్, మటన్ అట్లా కాకుండా చికెన్ కానీ ఫిష్, సీ ఫుడ్ అట్లాంటివి తీసుకోమంటాం. తర్వాత నట్స్లో కూడా ఏంటంటే లిమిటెడ్ అమౌంట్ లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఉంటాయి. సో అట్లా డైట్ షెడ్యూల్ చేసుకొని మనకు అంటే ఉన్న వాటిలో హెల్దీ డైట్ తీసుకుంటే బెటర్. ఫ్రెష్ ఫ్రూట్స్, సలాడ్స్, స్ప్రౌట్స్ అవైతే ఈజీలీ అవైలబుల్, దానికి పెద్ద లేసా 1 గంట 2 గంటల టైం కూడా పట్టదు. దే ఆర్ ఆల్ లైక్ రెడీలీ అవైలబుల్. సో ఇట్లా డైట్ ఒకటి ఫాలో అవ్వమంటాము. తర్వాత రెగ్యులర్ వర్కౌట్స్, మెయింటైన్ ఐడియల్ బాడీ వెయిట్. సో మన BMI మెయింటైన్ చేసుకోగలిగితే దట్ ఈస్ వెరీ మచ్ బెటర్. అండ్ ఆల్సో వన్ మోర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ జనరేషన్ మ్యామ్, ఎక్కువగా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉండడానికి పిల్స్ వాడడము అండ్ ఈ అబార్షన్స్ చేయించుకోవడం ఎక్కువగా జరుగుతుంది. ఇది ఫ్యూచర్లో కూడా ఎఫెక్ట్ పడవచ్చు అంట. డెఫినెట్గా. ఎందుకోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే కెన్ ఫాలో సేఫ్టీ ప్రికాషన్స్, అది ఫాలో అవ్వడం బెటర్. అండ్ రిపీటెడ్గా గోయింగ్ ఫర్ మల్టిపుల్ టర్మినేషన్స్ అంటే మల్టిపుల్ అబార్షన్స్, పిల్స్ తీసుకోవడము, దానివల్ల కూడా డెఫినెట్గా ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ యూట్రస్ అండ్ హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. డెఫినెట్గా వాళ్ళకి ఎగ్ కూడా అంటే ఎగ్ డెవలప్మెంట్ పైన కూడా ఎఫెక్ట్ పడవచ్చు. సో నిజంగా ఆఫ్టర్ మ్యారేజ్ వెన్ దే రియలీ వాంట్ టు హ్యావ్ కిడ్స్ అప్పుడు ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇవన్నీ ప్రికాషన్స్ వాళ్ళు దే హ్యావ్ టు ఫాలో. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్వప్న మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. సో తెలుసుకున్నారు కదా హెల్తీ ఎగ్స్ ఎలా ఉండాలి. సో మీకు కూడా డౌట్స్ ఉంటే కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అడిగే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఇది ఇవాళ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.